అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వెదిరిపల్లి వద్ద పోలీసులు మెరుపుదాడి చేసి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 168 కేజీల గంజాయిని తమిళనాడు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కూరగాయల లోడ్ మధ్యలో బొలెరో వాహనాల్లో రహస్య అరలు ఏర్పాటు చేసి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. 168 కేజీల గంజాయిని 80 ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. 2 బొలెరో వాహనాలు, 1 కారు, 1 మోటార్ సైకిల్ మరియు 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 పరారయ్యారు. కేడీపేట ఎస్ఐ ఋషికేశ్వర సమాచారంతో నాతవరం ఎస్ఐ తారకేశ్వర బృందం మాటు వేసి స్మగ్లర్లను పట్టుకుంది. నిందితుల ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ తుషాంత్ సిన్హా ఈ ఆపరేషన్లో పాల్గొన్న సీఐ రేవతమ్మ, ఎస్ఐలు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మేడం మెసేజ్ చదవండి. చెప్తాను సార్, క్లుప్తంగా చెప్తాను. ఓకే, ఓకేనా. ఇప్పుడు మనం అప్రహెండ్ చేయగలిగాం డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏదైతే మనం A1 అరెస్ట్ చేసామో A1 మీద పూర్తి వివరాలు తీసుకొని మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయిస్తామండి. మన ఇన్స్పెక్టర్ గారికి ఎండార్స్ చేస్తాము ఆ వర్క్ కూడా. ఆచవరపు ప్రసాద్ అండ్ వంతల ఇలియా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని కూడా త్వరలో టీమ్స్ ఫామ్ చేసి మేము వాళ్ళని కూడా అప్రిహెండ్ చేస్తాము. అట్లాగే ఇప్పుడు ఈ కేసులో అయితే ఈ 168 కేజీల గంజాయి, అలాగే బొలెరో వాహనాలు 2, 1 కారు, మోటార్ సైకిల్ మరియు 9 సెల్ ఫోన్లు, టోటల్ ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,19 lakhs రూపీస్ ఉంది. వీటన్నిటిని కూడాను ఇమీడియట్గా ఈ విషయాన్ని మన ఎస్పీ గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా గారికి, ఐపీఎస్ గారికి తెలియపరచగా టీంని అందరు కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఈవెన్ ఆల్రెడీ యాక్చువల్గా డిపిఓలో ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహిద్దాం అనుకున్నారు. కానీ మీ కోరిక మేరకు మీరంతా కూడా ఇక్కడ నర్సీపట్నంలో పెట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎవరైతే స్టాఫ్ ఈ దీంట్లో చాలా చక్కగా వర్క్ చేశారో మన ఎస్ఐస్తో పాటు గిరిబాబు, అలాగే జి సత్యనారాయణ, గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ అండి, జి సత్యనారాయణ కానిస్టేబుల్, ఎం మహేష్, అలాగే రామకృష్ణ, సహదేవుడు,
అలాగే వరహాలు అని హోంగార్డ్ అండి, ఆయన కూడా చాలా పారిపోతున్న ముద్దాయిలను కూడా చేసి చాలా దూరం పరిగెట్టి మరి వరహాలు వీళ్ళంతా పట్టుకోవడం జరిగింది. చాలా మంచి క్యాచ్ అండి. ఇది కూడా ఏంటంటే డైరెక్ట్ రూట్ కాకుండా ఇవన్నీ ఆల్టర్నేటివ్ రూట్స్ అండి. మనం డైరెక్ట్ ఇవి మెయిన్ రోడ్స్లో చెక్ పోస్ట్ పెట్టుకొని 24 hours 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో మనం అన్ని చెక్ చేస్తున్నాము. ఈ ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఎప్పటికప్పుడు మన ఎస్పీ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మేరకు చెక్ చేస్తున్నామండి. ఆ చెకింగ్లో భాగంగా ఈ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. నేను కూడా ఈ ఎంటైర్ టీమ్కి అప్రిషియేట్ చేస్తున్నానండి. చాలా మంచి వర్క్ చేశారు, చాలా చక్కగా క్యాచ్ చేసి పట్టుకున్నారు.